తెలంగాణ కాంగ్రెస్లో ఒక 4-5 రోజులుగా ఒక హాట్ టాపిక్ మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన కామెంట్స్ రేవంత్ రెడ్డిపై గతంలో కూడా చేసింది, మళ్ళీ ఒక 4-5 రోజుల కిందట చేసింది. కొండా సురేఖకు పీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. వివరణ ఇవ్వాలంటే కొండా సురేఖ నా బిడ్డ మాట్లాడిన వాటితో మాకు సంబంధం లేదు, ఆమె పర్సనల్ అని చెప్పి పీసీసీ క్రమశిక్షణ కమిటీకి లేఖ రాసింది. రేవంత్ విదేశీ పర్యటనలో ఉండగా ఇవన్నీ జరిగిపోయాయి. తెలంగాణ కాంగ్రెస్లో ఒక హాట్ టాపిక్గా మారింది. విభేదాలు బయటపడ్డాయని, వీళ్ళు ఇద్దరిపై వేటు వేయాలి, కొండా ఫ్యామిలీపై వేటు వేయాలనే డిమాండ్లు సొంత పార్టీ నేతల నుంచి వస్తున్నాయి. కొండా సురేఖను బర్తరఫ్ చేస్తారనే డిమాండ్లు ఎక్కువ ఉన్నాయి. ఏం జరగబోతుంది కాంగ్రెస్? ఒకనొకనాడు కొండా సురేఖ అనబడే మంత్రి స్థానంలో ఉన్న మహిళామూర్తి పరమ దారుణమైన విధంగా సినిమా నటీమణుల మీద చాలా దారుణమైనటువంటి కాంప్లికేటెడ్ అయ్యే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. గుర్తుందా? నేను గతంలో ఛాంబర్లో కూడా చెప్పాను, ఆ రకంగా చేయకూడదు. అంత దారుణమైనటువంటి ఆ విధానం ఏదైతే ఉందో, ఆమె నేరుగా వెళ్ళి అదేంటి ఆ హీరోయిన్నో ఎవరినో కలిసి ఇలా అనుకోకుండా ఏదో వచ్చిందమ్మా అని చెబితే బాగుంటుందని నేను ఆశించా. అది జరగలేదు. అంత దారుణంగా జరిగితే అప్పుడే ఏమీ చేయలేదు, క్షమాపణ చెప్పిన తర్వాత క్షమాపణ చెప్పింది, మంత్రి పదవి ఏం తీయలేదు. ఇప్పుడు తీస్తారని ఎందుకు అనుకుంటున్నారు? ఒకటి. రెండోది, ఇప్పుడు మా బిడ్డ మాట్లాడితే మాకేం సంబంధం అనే మాట తప్పు. పర్సనల్ కామెంట్స్ తప్పది. తల్లిని అనుసరించాల్సిన బిడ్డ తల్లి గౌరవానికి అపఖ్యాతి అమర్యాద కలగకుండా తాను అక్కడ ముందుకెళ్ళాలి. అర్థమైందా? బిడ్డ తల్లిని అనుసరించాలి. తల్లిదండ్రుల అనుమతితో బిడ్డ మాట్లాడితే చక్కగా ఉంటుంది. అయితే ఇక్కడ మనం తను ఒక చిన్నపిల్ల, వయసులో చిన్నపిల్ల, సో ఇంకా పూర్తిగా రాజకీయపరమైన విధానంలో లేదు కూడా ప్రస్తుతం. కానీ ఏదో ఒక మాటతోనో, ఏదో ఒక విషయంతోనో, ఏదో ఒక చర్చతోనో నలుగురు చూడాలి అనే ఆలోచన ఉన్నప్పుడు ఇలాంటి వాటికి దారితీస్తారు. ఇక్కడ మంత్రివర్గంలో ఉన్న కొండా సురేఖని పార్టీ వాళ్ళు షోకాజ్ నోటీసులు ఇవ్వడము అనేది అది పార్టీకి సంబంధించిన విషయం. పార్టీలో ఎవరైనా గీత దాటితే క్రమశిక్షణా చర్యలు ఉంటాయని మహేష్ గౌడ్ అన్నారు. ఆ లెక్కన ఇప్పటికో కనీసం 20-30 మందికి వెళ్ళాలి. వెళ్ళాయా? చిన్నారెడ్డి మాజీ ఎమ్మెల్యే, ఆయన కూడా ఇచ్చారు. అందరికీ వెళ్ళలా, కొంతమందికే వెళ్ళాయి. ఎందుకని కొంతమందికే వెళ్ళాయి? ఎందుకు అందరికీ వెళ్ళలా? అది వాళ్ళ వ్యక్తిగతమైన విషయాలు. కానీ ఇక్కడ కొండా సురేఖ అనబడేటటువంటి మంత్రి స్థానంలో ఉన్న మహిళామణి ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ప్రభుత్వానికి, పార్టీ అధినేతలకి తాను వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకని? మాట్లాడింది బయట వాళ్ళైతే, వేరే వాళ్ళైతే పర్వాలా, వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఓకే. కానీ ఇక్కడ కన్నబిడ్డ మాట్లాడినప్పుడు మందలించాల్సిన బాధ్యత తొలుత కన్నవాళ్ళకే ఉంటుంది, పార్టీ అధిపతులకో పార్టీ అధినేతలకో కాదు. ఏ పార్టీ వల్ల ఎమ్మెల్యే అయ్యాము, ఏ పార్టీ వల్ల మంత్రి అయ్యాము, ఏ పార్టీలో ఒక గౌరవాన్ని పొందుతున్నాము, ఏ పార్టీ ద్వారా అన్ని రకాల వసతులు సదుపాయాలు కలుగుతున్నాయి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని బిడ్డని కూర్చోబెట్టి, నాన్న నీకు ఏదన్నా ఉందనుకో నేరుగా వెళ్ళి మాట్లాడాలి, నేరుగా వెళ్ళి చర్చించాలి, నేరుగా వెళ్ళి తెలుసుకోవాలి తప్ప ఇలా మైకుల ముందుకొచ్చి మన కుటుంబం యొక్క పరువు మర్యాద దిగజారే విధంగా మనకి ఈ అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, పిసిసి అధిపతి మహేష్ గౌడ్ మీద ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు నాన్న. రాజకీయంగా భవిష్యత్తులో ఇబ్బందులు వస్తూ ఉంటాయి, వాటిని తట్టుకోవాలి. ప్రస్తుతం ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటిలోంచి బయటికి రావాలి అంటే సామరస్యంగా ముందుకెళ్ళాలి. కానీ ఇలా మనం నలుగురిలోనూ అల్లరవ్వకూడదని సురేఖ చెప్పాల్సిన బాధ్యత ఉంది. చెప్పాల. నా బిడ్డ చేస్తే నాకేం పట్టింది? కామెంట్స్ వ్యక్తిగతం. అది తప్పు నిజంగా. ఇప్పుడు పిల్ల రేపు పైకి రావాలి, తల్లంత కావాలి అంటే తల్లే కదా నేర్పించాలి. అది జరగకపోవడం దురదృష్టం, అంతే, వేరే ఏం లేదు. అండ్ ఈ విషయం ఈ ఛానల్స్లో, వీడియోస్లని, రీల్స్ అని అవన్నీ చాలామంది ఎందుకు ఒక చిన్న విషయాన్ని ఒక పెద్ద కంటెంట్గా మార్చి దాన్ని ఏదో ఎలాబొరేట్ చేసి చూపిస్తారు. దానికన్నా ముఖ్యమైనవి చాలా ఉన్నాయి.
దానికన్నా అవసరమైనవి చాలా ఉన్నాయి. ప్రభుత్వం ఫలితాన్ని ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయి, పరిష్కరించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి, ఓయమ్మ ఎన్నో ఉన్నాయి. వాటి మీద దృష్టి పెట్టండి, వీటి మీద కాదు. ఇది నా అభిప్రాయం. గుండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తారా లేదా? దీని మీద మంత్రివర్గ విస్తరణకి అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణలో పాత మొహాలు పోయి కొత్త మొహాలు వస్తాయి. అంతేకాకుండా కొంతమందికి మంత్రి పదవుల నుంచి పార్టీ పదవులకి మార్చేటటువంటి తంతు జరుగుతుంది. ఇది మాత్రం వాస్తవం. ఎందుకు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు విభేదాలు కనబడుతున్నాయి? చిన్నారెడ్డి వనపర్తి మాజీ ఎమ్మెల్యే కామెంట్స్, కొండా సురేఖ బిడ్డ కొండా సుస్మిత కామెంట్స్, మరో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటే ఏదో ఒక వివాదాస్పద కామెంట్ చేస్తూ, అంటే ఎందుకు? వీటి వల్ల కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఏ నష్టం లేదు, ఏ రకమైన ఇబ్బంది లేదు. కొంచెం అక్టోబర్ దాకా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క విధానంలో కొంచెం జాగరూకత, కొంచెం నలుగురితోనూ కలిసిపోయే విధానం, ఇలాంటివి మరికొంత మంచిగా ముందుకెళితే ఆ తర్వాత ఇక ఆపడానికి ఆస్కారం కూడా ఉండదు. ఈ తలకాయ నొప్పుల వల్ల కొంత ఇబ్బంది సమయం ఉంది అక్టోబర్ 21 దాకా. ఈ లోపల కొంత వచ్చే సమస్యల్ని సానుకూలంగా స్పందిస్తూ అందరితో మమేకమై ముందుకెళితే మంచిది. మన తెలంగాణ ముఖ్యమంత్రికి కొంచెం కష్టకాలం నడుస్తుంది అంతే.